అగ్రరాజ్యంలో తెలుగు ముఠ ఆగడాలు, అమెరికాలో తెలుగు వాళ్ళ చిల్లర దందా, తెలుగు వాళ్ళపై తెలుగు వాళ్ళ రౌడీయిజం, అమెరికాలో తెలుగు వాళ్ళే టార్గెట్. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా డల్లాస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. సో మనకి పబ్లిక్ డొమైన్లో దొరికిన వీడియోస్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కొంతమంది వీడియోలో మెయిన్గా ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఇలాగా బిజినెస్ ఓనర్ని, ఆ గ్రోసరీ షాప్ ఆర్ ఆ రెస్టారెంట్ ఓనర్ని బ్లాక్మెయిల్ చేశారంట. సో ఆ షాప్ పేరు వచ్చి దేశీ చౌరాస్తా. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. నా వీడియోస్కి మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు. మీరు ఎలా లైక్స్, మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు ముందు చేస్తూ ఉంటా. అండ్ మీ ప్రతి కామెంట్ నేను చదువుతూ ఉంటాను. ప్రతి కామెంట్కి నా లైక్, నా హార్ట్ మీకు పంపిస్తూ ఉంటా. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తా. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరిలో ఈ సంఘటన మీద నా అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసిక్గా నేనైతే డల్లాస్ నుంచి కాదు. సో డల్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని. ఇక్కడ ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారని ఆరోపణ వస్తుందో వాళ్ళ ముగ్గురు తెలుగు స్టూడెంట్స్ అంట. అండ్ ఎవరైతే బ్లాక్మెయిల్కి గురయ్యానని అంటున్నారో అతను కూడా తెలుగు అతనే. సో అతను ఏంటంటే బిజినెస్ ఓనర్. అతను అక్కడ బిజినెస్ దేశీ చౌరస్తా అనే ఒక రెస్టారెంట్ కమ్ గ్రోసరీ స్టోర్ని రన్ చేస్తున్నారు. సో వీళ్ళ ఆరోపణ ఏంటంటే స్టూడెంట్స్ అతను వచ్చి అతను అమ్మే చాలా గ్రాసరీస్ కానీ వేరేవి వెయిట్స్లో చీట్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పి ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళు చేసే ఆరోపణ అనమాట. ఇక్కడ ఇన్సిడెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు, వాళ్ళు ఒక వారం రోజుల నుంచి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అథారిటీస్కి చేయాలి కదా, నువ్వెవరి? ఓహో, సో గుడ్. మీరు మన దేశంని, మన తెలుగు వాళ్ళని మీరు ఇంత చేసుడు, మీరు కూసో వీడే కదా, వీడు కూడా కదా. షాప్ ఓనర్ ఎవరైతే బ్లాక్మెయిల్కి గురయ్యారో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి, అతని పేరు రోహిత్ ఉప్పల అంట. అతను $1,00,000 ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్, ఈ సంగతి ఎవరికి చెప్పమని చెప్పి బ్లాక్మెయిల్ చేశారంట. సో ఇతను ఏం చేశాడంటే, షాప్ ఓనరు వాళ్ళని సరే ఇస్తానని చెప్పి షాప్కి రమ్మని అనడం, వాళ్ళు కూడా నమ్మి నిజంగా డబ్బులు కలెక్ట్ చేసుకుందామని షాప్కి వస్తే ఆ షాప్లో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మనకి పబ్లిక్ డొమైన్లో యూట్యూబ్లో మనకి దొరుకుతున్నాయి. సో ఈ స్టూడెంట్స్ ఏం చేశారంటే, షాప్లో కొన్ని వీడియోలు తీయడం జరిగింది. అవి ఏంటంటే, వాళ్ళు అమ్మే సామాన్లు సరైన వెయిట్ లేవని, సో 1 LB ఉంటే అందులో 1/2 LB ఉంది అని చెప్పేసి వాళ్ళు రికార్డ్స్ చేసి ఈ షాప్ ఓనర్కి పంపించి, నువ్వు $1,00,000 ఇస్తావా, లేదంటే ఈ విషయం మేము లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి కంప్లైంట్ చేసి నీ షాప్ మూసేస్తాం, నీ బిజినెస్ లాస్ అయ్యేలా చేస్తాం, నువ్వు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేసావో దేశంకి వచ్చి నీ షాప్ మొత్తం పోతుంది అని చెప్పి, సో భయంతో ఆ షాప్ ఓనర్ $1,00,000 ఇచ్చేస్తాడు కదా అని చెప్పి షార్ట్ టర్మ్ మనీ గెయిన్ కోసం వీళ్ళు ట్రై చేసినట్టు ఆ దేశీ చౌరస్తా ఓనర్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ దేశీ చౌరస్తా ఓనర్ చెప్తున్న విషయాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు షాప్లోకి వచ్చి కస్టమర్స్ లాగా ఐటమ్స్ యొక్క వెయిట్స్ని ట్యాంపర్ చేసి వాటిని రికార్డ్ చేసి షాప్ ఓనర్ని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళం. Is this how you guys behave? Change చేసిండు సార్. చేంజ్ చేసిండు. No. We have already registered case on you. We have an attorney. కేసు బుక్ అయింది బాబు. మీరు తెలుగు వాళ్ళు ఈడ చదువుకోవడానికి రండ్రా అంటే వచ్చి ఈడ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు బాస్. మీరు యూ షుడ్ బి అషేమ్డ్. యూ గైస్ షుడ్ బి అషేమ్డ్. No, I know.
ఆ? ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్ నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇసుకో అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు నువ్వు ఏ ఇండియా హలో ఇండియాలో కేసులు ఉన్నాయి బాబు నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరు ఈజ్ కాల్డ్ రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లోకి వెళ్ళి. వరల్డ్ షుడ్ నో అబౌట్ యూ. ఐ నో వీఆర్ రికార్డింగ్. ఎస్ ఐ నో యూ ఆర్ బ్లాక్ మెయిలింగ్ us వితౌట్ అవర్ కన్సెంట్. సో ఇక్కడ అమెరికాలో ఒక చట్టం ఉంది, ఒకరి కన్సెంట్ లేకుండా వాళ్ళ వీడియో కానీ వాళ్ళ ఫుటేజ్ కానీ చేయకూడదు. సో ఇక్కడ రోహిత్ ఆ వీడియోలో మనకి అతన్ని థ్రెట్ చేయడం మనకి చూస్తున్నాం. సో అతను చెప్తున్నాడు, అతనికి గుర్తు చేస్తున్నాడు, నువ్వు నా అనుమతి లేకుండా నన్ను రికార్డ్ చేయకూడదు, నా ఫుటేజ్ వీడియో చేయకూడదు అని చెప్పి అతనికి గుర్తు చేస్తున్నాడు. You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీకు రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ కూర్చోండి అక్కడ ఉన్నావు. అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఆ ఎస్ఐకి క్యాన్సర్ వచ్చి అరే హౌ ఇక్కడ రోహిత్ కూడా 911 కాల్ చేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది, షాప్ ఓనర్ మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారని. అది మనం వీడియోలో క్లియర్గా చూడొచ్చు. attorney letter, you already have it. Cops are on the way. We have already registered a case on you. ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ. ఇచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్కి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి $1,00,000 ఇస్తున్నట్టు షాప్కి రమ్మన్నారు. సో అది కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియో తీయడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి లీగల్గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి సో లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. సో ఇలాగ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎన్నాళ్ళు వీళ్ళు ఉంటారు, అది ప్రూవ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చాక మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మన ఇండియాలో అయితే ఏ కేసు పెట్టినా ఎవరిని సూ చేసినా ఒకవేళ ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా అది కొన్ని సంవత్సరాలు పడుతుంది, లేదా అవుట్ సైడ్ ద కోర్ట్ మోస్ట్లీ సెటిల్ అవుతుంది. ఈ మధ్య మనం చాలా స్టూడెంట్స్ ఇండియా వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం. ఎయిదర్ వాళ్ళ వర్క్ పర్మిట్ అయిపోవడమో, లేదా వాళ్ళ స్టూడెంట్ స్టేటస్ ఎక్స్పైర్డ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇండియా వెళ్తున్నారు. సో చాలామంది వెళ్ళే ముందు ఇలాంటి చిన్న క్రైమ్స్ కానీ ఇలాంటి సెటిల్మెంట్స్ కానీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నా అభిప్రాయం. సో సినిమాలు చాలా ప్రభావితం చేస్తాయి. మేబీ బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉండొచ్చు కొంతమంది. సో ఒక సిమ్ కార్డులో ఫోన్ కొడితే ఎదుటి వ్యక్తికి భయాన్ని కలిగించాలన్న పూరి జగన్నాథ్ డైలాగ్ గుర్తుకొచ్చి ఉంటుంది కొంతమందికి. ఉద్యోగాలు దొరక కొంతమంది ఇండియాకి వెళ్ళిపోతుంటే మరి కొంతమంది ఇలాగ బ్లాక్మెయిల్ చేయడం, ఆర్ కొంతమంది గ్యాంబ్లింగ్ ద్వారా కేసినోలో డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బుల్ని రప్పించడం కోసం ఇలాగ షార్ట్ టర్మ్ ఇన్కమ్ వచ్చే దారులని వెతుక్కోవడం జరుగుతుంది. 2012లో హ్యాలోవిన్ టైంలో బేబీ షాన్వి రఘునందన్ అనే అతను ఈ విధంగా బేబీని ఒక $10,000 కోసం కిడ్నాప్ చేయడం జరిగింది. సో ఆ సంఘటనలో ఆ బేబీతో పాటు వాళ్ళ నాన్నమ్మ చనిపోవడం కూడా జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ MS మాస్టర్స్ అవ్వడానికి వచ్చిన టైంలో అలవాటు పడిన చెడు అలవాట్లకి వాటి నుంచి బయటపడే విధంలో మరికొన్ని తప్పులు చేస్తా వాళ్ళు ఒక బయటకు రాలేని ఒక పద్మవ్యూహంలో ఇరుక్కుంటున్నారని నా అభిప్రాయం. లాస్ట్ టైం నేను అక్టోబర్లో ఇండియా వచ్చినప్పుడు 2 ఐఫోన్లు ఉండడం వల్ల నన్ను కస్టమ్ డ్యూటీ కట్టమన్నారు. సో కట్టిన తర్వాత 2 రోజులు నా పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయింది. సో ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద చేయబోతున్నా. కస్టమ్స్ ఆఫీసర్తో ఎలాగ ఫేస్ ఆఫ్ అయ్యింది, నా పాస్పోర్ట్స్ ఎందుకు వాళ్ళ దగ్గర 2 days ఉండిపోయాయి, నేను రాజమండ్రి నుంచి 2 సార్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫర్ పాస్పోర్ట్ ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అమెరికాలో జరిగే సంఘటనల మీద కానీ, ఇమిగ్రేషన్ పరంగా జరిగే పాలసీ చేంజెస్ మీద కానీ, F1 వీసా, H1B,
అలాగే ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏమన్నా విషయాలు కానీ తెలుగు కమ్యూనిటీలో జరుగుతున్న విషయాల మీద నా ఒపీనియన్ మీ ముందు ఈ విధంగా ముందు రోజుల్లో షేర్ చేసుకుంటా. ఈ వీడియోస్ కనుక మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అరే దాదా అరే పైసలు తీసుకోరా మీరు. దా బాబు ఇక్కడ కమ్ హియర్